హలో ఫ్రెండ్స్, దీపావళి నోములకైతే సక్సెస్ఫుల్గా పూజ చాలా బాగా జరిగింది. ఇంకా పూజ అంతా అయిపోయాక మంత్రపుష్పం చెప్పుకొని దేవునికి అక్షింతలు అయితే వేసి ఇంకా బెల్లం శాఖ ఆరగించి కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. ఇంకా మా వారైతే కొబ్బరికాయ కొడుతున్నారు. మా వారు కొట్టిన తర్వాత నేను కూడా మొక్కుకొని మంచిగా అంతా మంచిగా జరగాలి, అందరూ బాగుండాలని చెప్పేసి నేను కూడా ఆ భగవంతునికి అయితే నమస్కారం చేసుకున్నాను. ఇలా నోములకైతే పందిరి వేస్తారు. పందిరి వేసి బంతిపూల దండలతో మర్రి ఊడలతో మర్రి కొమ్మలతో కడతారు పందిరిని. నేను కూడా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. ఇంకా పచ్చి కొబ్బరికాయ కదండి, అస్సలు పగలట్లేదు. చాలాసేపు అయింది. ఇంకా కథ ఉంటుంది, శ్రీ కేదారేశ్వరి వ్రతం కథ ఉంటుంది. కథ చదువుకోవాలి. కథ చదువుకున్న తర్వాత అందరూ కథ విన్నాక అందరూ మంగళహారతి పాట పాడుకొని తర్వాత అక్షింతలు అయితే వేసుకోవాలి. పడి మీద పెట్టిన ప్రసాదం అందరూ నైవేద్యం తీసుకొని ఒక పొద్దు అయితే విడవాలి. ఇంకా అప్పటితో పూజ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ డే వచ్చి దేవుణ్ణి ఎత్తుకోవాలి. మనం ఏవైతే కుండలలో నోముల దండలు వేసి ఆకు వక్క పోక అవన్నీ వేసి కుడుక అవన్నీ వేసి చిల్లర నాణాలు వేసి ఏవైతే కుండలు పెడతామో మళ్ళీ అవే కుండల్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు పైనే కట్టేస్తారు. ఇలా నోము కుండల్ని కట్టేటప్పుడైతే ఇంకా అందరూ వచ్చి దేవుణ్ణి అయితే ఎత్తుకుంటారు. ఇంకా ఒక్కొక్కరైతే అదే రోజు ఎత్తుకుంటారు. మేమైతే ఎస్టర్డే చేసి మళ్ళీ మరుసటి రోజు అయితే దేవుణ్ణి ఎత్తుకుంటాము. ఇలా అందరూ దేవుణ్ణి ఎత్తుకున్న తర్వాత ఆ కుండల్ని అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఆ కుండల్ని కిందికి తీస్తారు దీపావళి పండుగ అప్పుడు.